ఈనాడు ఆగస్టు నెల ఈ యొక్క 3వ వారంలో దేవుడు మనలందరినీ తన యొక్క కృపచేత భద్రపరిచి తన యొక్క హస్తములో నడిపించుచున్న విధమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను మన యొక్క జీవితంలోనికి అనుగ్రహించి తన యొక్క దీవెన ఆశీర్వాదాలు మనకు ఆయన ప్రసాదించి తన నామాన్ని గణపరచులాగున, తన నామాన్ని ప్రకటించులాగున, తన యందు ఆనందించులాగున మనల్ని నడిపించుచున్న దేవుడై ఉన్నాడు. మరి ముఖ్యముగా ఆగస్టు నెల 15వ తారీఖు నేటికి 75 సంవత్సరాలు స్వతంత్రయ వేడుకలు జరుపుకుంటున్న ప్రియ భారతదేశ ప్రజలందరికీ 75 సంవత్సరముల స్వతంత్రయ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మన దేశమును పట్ల దేవుడు ఎంతో వాత్సల్యతను కృపను కురిపించి ఆయన మనకు ఇప్పటి వరకు స్వేచ్ఛలో జీవించడానికి, విముక్తిలో మనము బ్రతుకుటకు కృప చూపించుచున్నవాడై ఉన్నాడు. కనుక ఈనాడు మీ అందరికీ స్వతంత్రయ దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు ఈ దినమున మనందరితోనూ తన యొక్క వాక్యం ద్వారా ఏమి మాట్లాడుతున్నాడో మనం విందాం. కనుక మన యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములను గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనమును మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ 5:1. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవమును జరుపుకుంటున్న మనమందరం ఈ దినమును చాలా గొప్పగా భావించి ఆశీర్వాదకరముగా తలంచి ఆనందముతోనూ ఆర్భాటముతోనూ ఉత్తేజముతోనూ దేశభక్తితోనూ మనము చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవుడు కూడా మనకందరికీ స్వతంత్రయమును ఇచ్చి ఉన్నాడు. స్వాతంత్రయము అన్నదానికి అర్థము ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరి యొక్క చెప్పు చేష్టల్లోనూ ఉండవలసిన అవసరం లేక లేదా ఉండినను తన యొక్క సొంత నిర్ణయము చొప్పున తను చేయాలనుకున్నది ఏ ఆటంకము లేకుండా చెయ్యగలిగిన వాడిగా ఉండడమే ఒక వ్యక్తికి ఉన్న స్వాతంత్ర్యం లేదా ఫ్రీడమ్. స్వేచ్ఛ అంటే అదే కదా. స్వేచ్ఛ అంటే ఒక అడ్డు లేదు, ఎటువంటి ఆటంకము లేదు. స్వేచ్ఛగా ఉన్నవారు ఏమైనా చేయగలరు. ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్ర్యము అసలు మనుషులకు ఎవరు ఇచ్చి ఉన్నారు? ఏదైనాను చేయగలిగిన అధికారము, ఏమైనాను పొందుకొనగలిగిన భాగ్యమును, ఏదైనాను సంపాదించుకొనగలిగిన తలాంతును మనుషులకు ఎవరు ఇచ్చిన్నారు అంటే సాక్షాత్తు దేవుడే ఈ స్వాతంత్ర్యమును మనకిచ్చి ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మనుషులను సృష్టించిన క్షణము నుంచి మనుషులందరికీ స్వాతంత్ర్యమునిచ్చి ఉన్నాడు. ఏమిచ్చున్నాడు? స్వాతంత్ర్యమునిచ్చి ఉన్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు గారు దాన్ని చెప్పడంలో ఎటువంటి సందేహము లేకుండా మాట్లాడుతున్నాడు. మొదటి వచనములోనే 5వ అధ్యాయంలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించబడిన స్వాతంత్ర్యం అది. దేవుడు తన యొక్క పోలికలో మనల్ని చేసుకొని ఆది యందు ఆదామవ్వలను సృజించి వారికి అధికారమును, స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు, స్వాతంత్ర్యం ఇచ్చి ఉన్నాడు.
ఏదైనా చేయగలిగిన అధికారమును వారికి ఇచ్చున్నాడు. అయితే అపోస్తుడైన పౌలు గారు ఇక్కడ చెప్పుచున్న ఒక మాట ఈనాడు మనం ధ్యానం చేద్దాం. క్రీస్తునందు స్వాతంత్రులుగా ఉన్న మీరు, ఈ స్వాతంత్ర్యమును పొందుకొనిన మీరందరూ ఏం చేయాలి అంటే ఈ స్వాతంత్ర్యమునందు స్థిరులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు నేను మాట్లాడాలనుకుంటున్న సందేశం ఏంటంటే, నీ స్వాతంత్ర్యం స్థిరమైనదా కాదా? లేదా మరొక మాటలో స్థిరమైన స్వాతంత్ర్యము, స్థిరమైన స్వాతంత్ర్యం. స్వాతంత్రం లేదా స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛ, వీటిలో కూడా స్థిరమైనవి అస్థిరమైనవి ఉంటాయి అంట, ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తిని స్వేచ్ఛలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు తనకు స్వచిత్తమునిచ్చున్నాడు, లేదా తనకు స్వేచ్ఛనిచ్చున్నాడు. ఆ స్వేచ్ఛలో తనకు నచ్చినది చేయొచ్చు, తనకు నచ్చినది చెప్పవచ్చు, తనకు నచ్చినట్లు జీవించవచ్చు. అయితే ఇది జరిగించుచున్న మనుషుడు ఎప్పుడైతే తన యొక్క స్వేచ్ఛను సద్వినియోగపరచుకొనక దానిని ఆటంకపరుచుకునేవానిగా ఉంటాడో, దాన్ని నశింపజేసుకునేవానిగా ఉంటాడో, ఆ స్వాతంత్ర్యము దానికున్న స్థిరత్వమును కోల్పోయేదిగా ఉంటుంది. ఆ స్వాతంత్ర్యములో ఉన్న ఆ యొక్క గొప్ప విలువను మనం పోగొట్టుకునే వారముగా ఉంటాం. ఉదాహరణకు, భారతదేశమునకు స్వాతంత్ర్యం రావడానికి మన యొక్క భారతదేశ యోధులు చాలా శ్రమించున్నారు. భారతదేశమునకు స్వాతంత్ర్యం వచ్చినది అంటే దానికి గల కారకులు స్వాతంత్ర్య యోధులు. మనకు ఆత్మీయముగా స్వాతంత్ర్యం వచ్చిందంటే మనకు స్వాతంత్ర్యం రావడానికి గల కారకుడు యేసుక్రీస్తు ప్రభులవారు. భారతదేశానికి ఆ కారకుడు స్వాతంత్ర్య యోధులు. అయితే స్వాతంత్రము వచ్చిన ఇన్ని సంవత్సరాలకు, 75 సంవత్సరాలకు లేదా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ స్వాతంత్ర్యము వచ్చినది అని చెప్పుకొనుచు స్వతంత్రముగా పొందుకొనిన ఈ దేశములో మనము ఆ స్వాతంత్ర్యమును విడిచి తిరిగినట్లయితే, లేదా ఆ స్వాతంత్ర్యమును కాపాడుకొనక తిరిగినట్లయితే, మరలా ఎవరైనా వచ్చి దానిని దొంగిలించి లేదా దాన్ని చేపట్టి వెళ్ళిపోయే అటువంటి మార్గములు కూడా తెరవబడి ఉంటాయి. దేవుడు స్వాతంత్ర్యము నీకు ఇచ్చినప్పటికీ, దేవుడు మనకందరికీ స్వేచ్ఛనిచ్చినప్పటికీ, మనము తీసుకునే నిర్ణయము ఆ స్వాతంత్ర్యములో మనము జీవిస్తున్నామా, లేదా మన యొక్క స్వాతంత్ర్యమును మనం విడిచిపెడుతున్నామా, మన స్వాతంత్ర్యమును కాపాడుకుంటున్నామా, మన స్వాతంత్ర్యమును నిర్మూలము చేసుకుంటున్నామా అన్నది మనకు తెలియజేస్తుంది. భారతదేశంలో నుంచి స్వాతంత్ర్యం పొందుకున్న ప్రజలు ఇప్పుడు భారతదేశం మీదకి ఎవరైనా యుద్ధముకు వస్తే యుద్ధమునకు పోరాడకుండా వారు విడిచిపెడితే మళ్ళీ ఏమవుతుంది? భారతదేశం స్వతంత్రాన్ని కోల్పోతుంది, మళ్ళా బానిసత్వంలోనికి వెళ్ళిపోతుంది. అదే రీతిగా నీకు దేవుడిచ్చిన స్వాతంత్ర్యం, క్రీస్తు నీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యం నీ దగ్గర ఉండాలి అంటే నీవు నేను మనమందరము పోరాడే వారముగా ఉండాలి, లేదా దానిలో స్థిరులై ఉండాలి. ఏమై ఉండాలి? స్వాతంత్ర్యంలో స్థిరులై ఉండాలి. We must stand firm in the freedom that God gave to us. Stand firm, స్థిరులై ఉండడం, స్థిరత్వమును కలిగి ఉండాలి. స్థిరత్వము అన్న మాటను అర్థం చేసుకుంటున్నప్పుడు ఒక విషయం మనం గమనించాలి. ఏదైనా స్థిరముగా ఉండాలి అంటే దాన్ని కట్టడానికి సరైన జ్ఞానమును ఉపయోగించాలి. దాని మీదకు ఏదైనా ఆ స్థిరముగా కట్టబడిన దాని మీదకి ఏదైనా అపాయములు వస్తే ఆ కట్టబడిన ఆ కట్టడ దానిని ఎదుర్కొనే రీతిలో ఉండాలి. ఉదాహరణకు ఒక కట్టడ లేదా ఒక బిల్డింగ్ని ఒక వ్యక్తి కట్టి ఉన్నాడంటే దాన్ని కట్టడానికి ఏం కావాలి? జ్ఞానము కావాలి. ఆ జ్ఞానములో ఉన్న స్వాతంత్ర్యమును బట్టి ఒక వ్యక్తి ఒక బిల్డింగ్ని కడతాడు. స్వాతంత్ర్యం ఉంటే, స్వేచ్ఛ ఉంటేనే కదా ఒక బిల్డింగ్ అన్నా దేనైనా కట్టగలడు.
స్వేచ్ఛలో ఆ బిల్డింగ్ని కట్టడానికి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము ఆ బిల్డింగ్ని స్థిరముగా నిలబెడుతుంది. ఆ బిల్డింగ్ కట్టబడినది స్థిరముగా ఉన్నదని మనం ఎప్పుడు చెప్పగలమంటే గాలి తుఫాన్లు వచ్చినప్పుడు, పెను తుఫాన్లు వచ్చినప్పుడు వాటన్నిటినీ ఎదురించేదిగా, వాటన్నిటినీ తట్టుకునేదిగా ఆ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ స్థిరమైనది అని మనం చెప్పగలుగుతాం. అదే రీతిగా మనందరి యొక్క జీవితంలోనికి యేసుక్రీస్తు స్వాతంత్ర్యమునిచ్చి ఉన్నాడు. ఆ స్వాతంత్ర్యములో మనమందరము స్థిరముగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలో చెప్తున్నాను వినండి. ఆ స్వాతంత్ర్యమునకు కారకుడు ఎవరో మనం గ్రహించే వారిగా ఉండాలి. ఏం చేయాలి? స్వాతంత్ర్యమునకు కారకులను మనము గ్రహించాలి. మనకొచ్చిన ఈ స్వాతంత్ర్యం ఎవరి వద్ద నుంచి వచ్చినది అని ఇప్పటివరకు నేను చెప్పి ఉన్నాను. దేవుడు మనకు ఇచ్చినది. ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు నరుని నారిని సృజించిన తర్వాత వారికి ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో మీరు ఈ యొక్క తోట అంతటిలోనూ ఉన్న ఫలములను భుజించండి. ఈ యొక్క జంతువులన్నిటి మీద మీకు అధికారం ఉన్నది. మీరు ఇక్కడ జీవించుచు ఫలించుచు అభివృద్ధి చెందుతూ మీరు ఆశీర్వాదముగా జీవించుడి అని వారికి ఏం చేసి ఉన్నాడు? అధికారమునిచ్చి ఉన్నాడు. స్వాతంత్ర్యమును వారికి ఇచ్చున్నాడు దేవుడు. దేవుడు మనుషుని సృజించిన మొట్టమొదటి క్షణమునే మనుషునికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము ఏంటంటే మనుషునికి జీవము, అటు తర్వాత ఆ జీవముతో నింపబడిన మనుషునికి స్వాతంత్ర్యమును దేవుడిచ్చున్నాడు. కానీ ఈ స్వాతంత్ర్యము మనుషుని ఒక పాపములోనికి నెట్టివేసి ఉన్నది. స్వాతంత్ర్యం ఉండడం వల్ల దేవుడు చెప్పిన మాటకు అవిధేయుడై ఉన్నాడు. దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చున్నాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడానికి, పాటించకపోవడానికి కూడా నీకేమున్నది? ఏమున్నది? స్వాతంత్ర్యం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ఆ మాట గమనించాలి. దేవుడు నీకు స్వాతంత్ర్యం ఇచ్చున్నాడు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించడానికన్నా, ఆ ఆజ్ఞను కాలదన్నడానికన్నా నీకు స్వాతంత్ర్యం ఉన్నది. కనుక మన యొక్క స్వాతంత్ర్యమును సద్వినియోగము చేసుకునాలి, సరి అయిన రీతిలో ఉపయోగించాలి. కానీ ఆనాడు ఆదాము అవ్వలు సరి అయిన రీతిలో దాన్ని ఉపయోగించలేదు. ఆదాము అవ్వలు వారికున్న స్వాతంత్ర్యమును సరైన రీతిలో ఉపయోగించకపోయినందువలన అప్పటి నుంచి బానిసత్వము అనే కాడి వారి మీదకు వచ్చిన్నది. అదే పాపం అనే బానిసత్వం. మన భారతదేశాన్ని ఇతరులు వచ్చి ఆక్రమించుచున్నప్పుడు, బ్రిటిష్ వారైనా, మొఘల్ వారైనా, మహమ్మదీలైనా ఎవరైనా వచ్చి ఆక్రమించుచున్నప్పుడు వారిని సరిగ్గా ఎదురించేవాడు ఉన్నట్లయితే, పోరాడేవాడు ఉన్నట్లయితే, ఆ స్వాతంత్ర్యమును కాపాడుకునేవాడు ఉన్నట్లయితే ఎవరు మన యొక్క దేశాన్ని ఇప్పుడు బానిసత్వముగా ఆనాటి కాలంలో మార్చేవారు ఉండేవారు కాదు. కానీ మనుషులు ఏంటంటే తమ యొక్క సొంత ఆలోచన ఆ స్వాతంత్ర్యమును కాపాడుకొనలేకపోయారు, స్వాతంత్రమునందు స్థిరులై ఉండలేకపోయారు. అందుచేత వారు బానిసత్వంలోనికి వెళ్ళారు. బానిసత్వంలో చాలా సంవత్సరాలు వివిధ సంస్థానములకు బానిసలుగా ఉన్న వీరు 1947వ సంవత్సరంలో ఏం పొంది ఉన్నారు? మన భారతదేశం స్వాతంత్ర్యం పొంది ఉన్నారు. అదే రీతిగా ఆదియందు ఆదామవ్వలకు ఇవ్వబడిన స్వాతంత్ర్యం వారు పాపము ద్వారా కోల్పోయి పాపం అనే బానిసత్వంలోనికి వచ్చిన తర్వాత ఆ బానిసత్వము నుంచి బయటకు లేక చాలా సంవత్సరాలు మనుషులందరూ కృషించి, శ్రమించి లేదా అనేకమైన రీతిలో ఇబ్బంది పడి ఉన్నారు, శ్రమించి ఉన్నారు, కృషించి ఉన్నారు. కానీ స్వాతంత్ర్యమును సంపాదించుకోలేకపోయి ఉన్నారు. మరలా స్వాతంత్ర్యం మనుషుడు ఎట్టి రీతిగా పొందుకున్నాడు అంటే అపోస్తులైన పౌలు గారు అంటున్నారు ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తునందు మీరేం చేయబడి ఉన్నారు? స్వతంత్రులుగా చేయబడి ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మళ్ళా స్వాతంత్రులుగా చేసినది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మిమ్మల్ని స్వాతంత్రులుగా
చేస్తున్నారు. ఆది యందు మీకు స్వేచ్ఛనిచ్చినది ఆయనే, మళ్ళా మీరు బానిసత్వంలోనికి వెళ్తే మీకు స్వేచ్ఛనిచ్చినది కూడా ఆ దేవుడే. కనుక మీ స్వాతంత్రమునకు కారణభూతుడు ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే మీ స్వాతంత్రమునకు కారణభూతుడు. ఎందుకు మన స్వాతంత్రమునకు ఉన్న కారణమును మనం గ్రహించాలి అంటే, కారణము గ్రహించలేనిదే ఏ వ్యక్తి ఆ యొక్క స్వేచ్ఛలో నిలబడలేడు. కారణము తెలియలేనిదే ఏ వ్యక్తి దాన్ని సద్వినియోగము చేసుకొనలేడు. కారణము తెలియలేనిదే దానిలో ఉన్న విలువ అన్నది ఏ వ్యక్తికి తెలియదు. ఇప్పుడు రానున్న తరాల వారికి, ఒకవేళ ముందు తరాల వారికైనా మహాత్మా గాంధీ గారు లేదా వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు, ఇటువంటి మహా యోధుల వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినది. అనేకులు తమ యొక్క జీవితాలను దేశభక్తి కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అర్పించి ఉన్నారు, పణముగా పెట్టి ఉన్నారు అన్నది తెలియక ఏ వ్యక్తి అయినా ఉన్నట్లయితే ఈ స్వాతంత్ర్య భారతదేశంలో దేశభక్తి లేకుండా జీవించేవాడిగా ఉంటాడు. దేశం అంటే విలువ తెలియదు వాడికి, దేశంలో ఉన్న గొప్పతనము తెలియదు వారికి. ఈ దేశమును స్వాతంత్ర్యపరచడానికి ఆ పూర్వీకులు పడిన కష్టము ఎవరికి తెలియదు. అది తెలియకపోతే వాడు ఈ స్వాతంత్ర్యంలో నిలబడలేడు, స్వాతంత్ర్యమును సద్వినియోగం చేసుకునలేడు. అదే రీతిగా నా ఆత్మీయ జీవితానికి ఒక కారణభూతుడున్నాడు. నీవు స్వాతంత్రునిగా ఉన్నావు అంటే ఆ కారణభూతుని ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో నీకు వచ్చిన ఈ స్వాతంత్ర్యమును నీవు స్థిరమైనదిగా మార్చుకొనగలుగుతావు. నీకు ఉన్న ఈ స్వాతంత్ర్యమును నీవు సద్వినియోగపరచుకునేవానిగా ఉంటావు. నీకు ఉన్న ఈ స్వేచ్ఛలో నీవు దాన్ని నాశనము చేసుకొనక జీవించేవాడిగా ఉంటావు. ఎందుకంటే దాని విలువ నీకు తెలుసు గనక. ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తునందు నీకు ఇవ్వబడిన విలువను గ్రహిస్తాడో విలువ కలిగిన క్రైస్తవునిగా వ్యక్తి జీవిస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు నిన్ను స్వేచ్ఛగా, నిన్ను స్వాతంత్రునిగా చేయడానికి ఆయన పొందిన శ్రమను, ఆయన పొందిన కష్టమును, ఆయన అర్పించిన ఆ గొప్ప బలి అర్పణను గ్రహిస్తాడో ఈ స్థిరమైన స్వాతంత్రమునందు స్థిరముగా జీవించేవాడిగా ఉంటాడు. లేదా క్రీస్తునందు విశ్వాసములో స్థిరమైన వ్యక్తిగా నిలబడేవాడిగా ఉంటాడు. అదే రీతిగా ఒక వ్యక్తి ఎప్పుడైతే భారతదేశమునకు స్వాతంత్రము రావడానికి ఒక గొప్ప విలువ ఉన్నది, ఒక గొప్ప కష్టము ఉన్నది, ఒక గొప్ప శ్రమ ఉన్నదని గ్రహిస్తాడో భారతదేశంలో విలువ కలిగిన పౌరునిగా జీవించగలుగుతాడు. భారతదేశంలో కష్టపడి దేశాభివృద్ధికై శ్రమించేవాడిగా ఉంటాడు. మన కొరకు మరణించిన దేవుడు ఉన్నాడు, మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఉన్నాడు. ఆయన వలనే నేను ఇప్పుడు సంతోషముగా, ఆయన వలనే నేను సాతాన్ని జయించి, ఆయన వలనే నేను పాపాన్ని జయించి, ఆయన వలనే నేను ఇప్పుడు నాకు నచ్చినట్లు క్రైస్తవునిగా జీవించగలుగుతున్నాను అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనమందరము ఆ స్వాతంత్ర్యం ఇచ్చిన క్రీస్తులో జీవించుటకు వెనకంజ వేసేవారముగా ఉందాం. మనకందరికీ స్వేచ్ఛనిచ్చిన ఆ క్రీస్తుతో ముందుకు కొనసాగుటకు మనము వెనుదిరిగే వారముగా ఉందాం. కనుక ఈనాడు నీ యొక్క స్వాతంత్ర్యం స్థిరమైనదిగా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆ స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును అనుగ్రహించిన వారిని గ్రహించాలి. లేదా స్వాతంత్ర్యమునకు కారకులను మనము జ్ఞాపకం ఉంచుకునేవారిగా ఉండాలి. రెండవదిగా ఈ స్వాతంత్ర్యము స్థిరముగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాను వినండి. ఈ స్వాతంత్ర్యము స్థిరముగా ఉండాలి అంటే మనము పోరాడే వారముగా ఉండాలి. ఏం చేసేవారముగా ఉండాలి? పోరాడే వారముగా ఉండాలి. పోరాడాలి. ఈ మనకివ్వబడిన స్వాతంత్ర్యం మళ్ళా దాన్ని ఎవరు దోచుకోకుండా, మళ్ళా దాన్ని మనం పోగొట్టుకోకుండా, ఆ స్వాతంత్ర్యమును కోల్పోయే పరిస్థితులు వచ్చుచున్నా,
ఆ స్వాతంత్రయమును మనము పణముగా పెట్టే అవకాశములో వచ్చి ఉన్న దానిని మనము సంరక్షించుకునే రీతిగా మనం పోరాడే వారముగా ఉండాలి, పోరాడాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ స్వాతంత్రము మీద 1వ వచనంలో సర్పము వారికి సందేహమును కలిగించున్నాడు. 1వ వచనంలో అక్కడ రచించబడిన మాట, సర్పం అంటున్నది, దేవుడైన యెహోవా చేసిన సమస్తము భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? దేనినైనాను తినకూడదని దేవుడు మీకు చెప్పానా అని అడిగాను. చాలు మనకు తెలిసినది. సర్పము ఏం చేస్తుంది అంటే, ఇక్కడ దేవుని యొక్క పోలికలో స్వేచ్ఛతో సృజింపబడిన స్వతంత్రులుగా మార్చబడిన ఆదాము అవ్వలను గలిబిలిలోనికి తీసుకుని వెళ్తుంది. వారి మీద ఒక పోరాటం అనే బాణమును విసిరింది. ఏంటంటే, నిజమేనా? మీరు నిజముగానే స్వాతంత్రులేనా? నిజముగానే మీకు స్వేచ్ఛ ఉన్నదా? మీకు స్వేచ్ఛ ఉంటే ఈ ఫలాన్ని తినచ్చు కదా. మీకు స్వేచ్ఛ ఉంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి ఆ చెప్పిన కార్యమును కూడా చేయొచ్చు కదా. మీరు స్వతంత్రులు అంటున్నారు కదా, మరి మీకు నచ్చినట్లు మీరు జీవించవచ్చు కదా. మీరు స్వతంత్రులు అంటున్నారు కదా, దేవుని యొక్క ఆజ్ఞానికి ఇంకా కట్టుబడడం ఎందుకు? మీరు స్వతంత్రులు కదా. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క బుద్ధి జ్ఞానములను చెప్పు, చెడు బుద్ధి జ్ఞానములను చెప్పు ఫలములను తినమని సర్పము చెబుతూ ఉంటే, ఈ ఆదాము లేదా అవ్వగారు మొట్టమొదటిగా ఆమె సర్పముతో పోరాడలేకపోయి ఉన్నారు. తర్వాత ఆదాము గారు అవ్వగారితో పోరాడలేకపోయి ఉన్నారు. ఒకవేళ అక్కడ ఆదాము అవ్వలు వారు సర్పముతో పోరాడి వారికున్న స్వాతంత్ర్యమును కాపాడుకున్నట్లయితే అక్కడ మనుషులు బానిసలుగా మార్చబడేవారు కారు. కానీ అది జరగలేదు. వారు పోరాడకుండా వచ్చిన యొక్క శత్రువుతో చేతులు కలిపి ఉన్నారు. వారి యొక్క స్వాతంత్ర్యమును సందేహించి ఉన్నారు. వారి స్వాతంత్ర్యమును సందేహించి శత్రువుతో చేతులు కలిపి పోరాడడం మానివేయడం వలన వారికి ఉన్న స్వాతంత్ర్యాన్ని ఏం చేస్తున్నారు? వారు పోగొట్టుకున్నారు. ఈనాడు ప్రియ భారతదేశ ప్రజలారా, దేవుడు మీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యం లేదా మన భారతదేశానికి మనం పొందుకున్న ఈ స్వాతంత్ర్యం స్థిరమైనదిగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరముగా మన దేశానికి మన ప్రజలకు రాబో తరం వారికి ఉండాలి అంటే, దీన్ని మనం ఏం చేయాలి అంటే కాపాడుకోనాలి, పోరాడుతూ కాపాడుకోనాలి. అందుచేతనే కదా కాపాడుకొనడానికే మిలిటరీ వారు ఉన్నారు, నేవీ వారు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ వారు ఉన్నారు, పోలీస్ వారు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, సిఆర్పిఎఫ్ అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు ఉన్నారు. వివిధ ఫోర్సెస్, వివిధ దళాలు ఏర్పరచుకొని ఉన్నారు. ఎందుకు అంటే ఆ యొక్క స్వాతంత్ర్యమును ఎవరు 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 కాళ్ళదనకుండా ఉండడానికి, మళ్ళా బానిసలుగా ఎవరు చేయకుండా ఉండడానికి. ఒకవేళ ఇతర దేశస్తులు మళ్ళా ఎవరైనా వచ్చి మళ్ళా మన దేశాన్ని ఆక్రమించాలి అనుకుంటే ఈ దళాలన్నీ ఏం చేస్తాయంటే వారి మీద పోరాడుతాయి. వారి మీద పోరాడి మనకివ్వబడిన స్వాతంత్ర్యమును సురక్షితముగా కాపాడుతాయి. అప్పుడు స్వాతంత్ర్యము స్థిరముగా ఉంటుంది, స్థిరముగా ఉంటుంది. కనుక నా స్వాతంత్ర్యం స్థిరముగా ఉండాలి అంటే మనము వచ్చుచున్న శోధనలను, మనకు వచ్చుచున్న సాతాను యొక్క బంధకములను, మనకు వచ్చుచున్న సాతాను యొక్క తలంపులను మనం పోరాడే వారముగా ఉండాలి. ఒక విశ్వాసి తనకివ్వబడిన స్వాతంత్ర్యమును సద్వినియోగము చేసుకుంటూ దేవునితో జీవిస్తూ ఆ స్వాతంత్ర్యమును దేవుని కొరకై ఉపయోగిస్తూ దాన్ని ఆటంకపరుచుచున్న ప్రతి సాతాను శక్తులను జయించేవాడిగా ఉండాలి. లేదు, క్రీస్తు ప్రభువు మరణించారు, నేను స్వాతంత్రునిగా మార్చబడ్డాను, ఆనందం, చాలా సంతోషం. అయితే ఇప్పుడు నీవు స్వతంత్రునిగా మార్చబడిన తర్వాత క్రీస్తుని విడిచిపెట్టి
నీకు వచ్చుచున్న సమస్యల్లో, నీకు వచ్చుచున్న ఇబ్బందుల్లో, నీకు వచ్చుచున్న ఆవేదనలో నీవు క్రీస్తుని నిరాకరించి నీవు గనక వెనకంజ వేస్తే దాని యొక్క అర్థం ఏంటి? నీకే ఇవ్వబడిన స్వాతంత్ర్యముని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆ స్వాతంత్ర్యమును పోగొట్టుకునడానికి నీ మీదకు వచ్చిన పోరాటములతో నీ పోరాడలేకపోతున్నావు కనుక ఈ స్వాతంత్ర్యంలో నీవు నిలబడక మళ్ళా బానిసత్వంలోనికి వెళ్తున్నావు, మళ్ళా వెనకకు వెళ్తున్నావు, మళ్ళా బానిసగా మార్చబడుతున్నావు, మళ్ళా వెనకకు వెళ్తున్నావు, మళ్ళా బానిసగా మార్చబడుతున్నావు. ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే క్రీస్తు నుంచి వెనక అడుగు వేస్తూ ఉంటాడో అది తన యొక్క జీవితమును అనుక్షణము ప్రతి అడుగు, ప్రతి వెనకడుగు ఆ క్రైస్తవుని బానిసగా మారుస్తున్నది. క్రైస్తవుని యొక్క ప్రతి వెనకడుగు సాతానుకు ఆయనను బానిసగా మారుస్తున్నది. కనుక క్రైస్తవుడు వెనకడుగు వేయకూడదు. సాతాను యొక్క శోధనలతో పోరాడాలి, సాతాను యొక్క ఇబ్బందులతో పోరాడాలి. అప్పుడు నీకు దేవుడిచ్చిన ఈ స్వేచ్ఛను, ఈ స్వాతంత్ర్యము, ఈ ఆత్మీయ జీవితాన్ని, నిత్య రాజ్యమునకు వెళ్ళే ఈ టికెట్ను నీవు సురక్షితంగా ఏం చేయగలుగుతావు? కాపాడుకుంటావు. కనుక ప్రియులారే, ఈనాడు మన స్వేచ్ఛ లేదా స్వాతంత్ర్యము కోసం మనం ఏం చేయాలి? పోరాడే వారముగా ఉండాలి. ఈ స్వాతంత్ర్యము కొరకు మనము ఎట్టి రీతిగా శ్రమించి ఉన్నారో, ఈ స్వాతంత్ర్యము పొందుకొనుటకు ఎట్టి రీతిగా కష్టపడి ఉన్నామో, ఈ స్వాతంత్ర్యమును కాపాడుకొనుటకు కూడా మనము పోరాడేవారిగా ఉండాలి. లేదంటే ఏ దేశస్థుడైనా, ఏ శత్రువైనా మన స్వాతంత్ర్యమును నాశనము చేస్తాడు. కనుక మొట్టమొదటిగా నీవు స్థిరమైన స్వాతంత్రునిగా ఉండాలి అంటే ఆ స్వాతంత్రమునకు గల కారణాన్ని గ్రహించాలి. రెండవదిగా ఆ స్వాతంత్రమును నీవు కాపాడుకొనుటకు ఏం చేయాలి? పోరాడాలి. మూడవదిగా ఆ స్వాతంత్రయము కొరకు నీవు శ్రమించాలి. ఏం చేయాలి? శ్రమించాలి అంటే కష్టపడాలి. స్వాతంత్రం వచ్చినది, స్వాతంత్రయంలో మనం జీవిస్తున్నాం. అయితే ఈ స్వాతంత్రయము పొందిన ఈ జీవితాన్ని మనము కట్టుకునేవారిగా, దీని కొరకు మనం శ్రమించేవారిగా ఉండాలి. స్వాతంత్రయము పొందుకున్న మనమందరము ఇప్పుడు ఈ స్వాతంత్రములో, ఈ స్వేచ్ఛలో మనము ఇంకా అభివృద్ధిలోనికి వెళ్ళేవారిగా, మనం శ్రమించేవారిగా ఉండాలి. క్రీస్తు ప్రభుల వారు మనకందరికీ స్వాతంత్రయం ఇచ్చున్నాడు. ఈ స్వాతంత్రయ ఆత్మీయ జీవితంలో జీవించిన మనము ఈ స్వతంత్రముగా ఉన్న నీ జీవితము అక్కడతో అంతమైపోకూడదు. ఇవ్వబడిన ఈ జీవితం, ఈ స్వాతంత్రయం అంతకంతకు అభివృద్ధి చెందేదిగా ఉండాలి. అంతకంతకు నీవు క్రీస్తులో మరింతగా జీవించేవానిగా ఉండాలి, క్రీస్తులో మరింతగా ముందుకు వెళ్ళేవానిగా ఉండాలి, క్రీస్తులో మరింతగా నీవు అభివృద్ధి చెందేవానిగా ఉండాలి. అదే రీతిగా దేశమును కూడా స్వతంత్రం పొందుకున్న మన దేశ అభివృద్ధి కొరకు శ్రమించి అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తే దేశము స్థిరత్వము కలిగినదిగా ఉంటుంది. ఏం కలిగినదిగా ఉంటుంది? స్థిరత్వము కలిగినదిగా ఉంటుంది. కనుక కారకులను గ్రహించాలి. కనుక మనం ఏం చేయాలి? పోరాడాలి, తర్వాత శ్రమించాలి, అభివృద్ధి పరచాలి. ప్రియులారా, ఈ స్వాతంత్ర్యంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకందరికి ఇచ్చిన ఈ అద్భుతమైన స్వాతంత్ర్య ఆత్మీయ జీవితం, పాపము బానిసత్వం నుంచి విడుదల పొందుకున్న జీవితం, మళ్ళా పాపమును దాల్చక, మళ్ళా సాతాను యొక్క గుప్పిట్లోనికి వెళ్ళక మనము మన స్వాతంత్ర్యమును స్థిరముగా మార్చడానికి మన యొద్దనే దేవుడు ఆ శక్తిని ఇచ్చున్నాడు. జ్ఞానము కలిగి మనము గ్రహింపుతో జీవిద్దాం, పోరాడదాం, తర్వాత స్థిరమైన స్వాతంత్ర్యమును అనుభవిద్దాం, స్థిరమైన జ్ఞానమును కలిగి ఉందాం. ఏం కలిగి ఉందాం? స్థిరమైన జ్ఞానమును కలిగి ఉందాం. ఈనాడు ఇవ్వబడిన ఈ స్వాతంత్ర్యము మన భారతదేశానికి దేవుడు ఈ స్వాతంత్ర్య భారతదేశములో
అనేకులను స్థిరపరచునట్లు, అనేకులను మన భారతదేశంలో రక్షించినట్లు, అనేకులను మన భారతదేశంలో తన కృపతో కట్టునట్లు ఈ స్వాతంత్రయమును అనుభవిస్తున్న మనము, ఏ స్వాతంత్రయమును? ఆత్మీయ స్వాతంత్రయమును అనుభవిస్తున్న మనము, అదే ఆత్మీయ స్వాతంత్రయము మన తోటి భారతదేశస్థులు కూడా అనుభవించినట్లు మనం శ్రమించేవారిగా ఉండాలి. మనం వారి కొరకు ప్రార్థించేవారముగా ఉండాలి. మనం వారి కొరకు సువార్తను చాటించేవారిగా ఉండాలి. స్థిరమైన స్వాతంత్రయం నీవు కలిగి ఆ స్వాతంత్రయమును ఇతరులకు చెప్పి ఆ స్వాతంత్రయంలో ఇతరులను నడిపించేవానిగా మనం ఉండాలి. కనుక ఈనాడు మన స్వాతంత్రయమును స్థిరముగా మార్చుకుందాం. ఒకవేళ స్థిరత్వము లేకపోతే మరలా అది చేజారిపోతుంది, మరలా అది నష్టపోతుంది. కనుక మన స్వాతంత్రయమునకు స్థిరత్వమును మనం కలుపుదాం. అది కలుపుటకు మనము శ్రమిద్దాం. సరి అయిన గ్రహింపును కలిగి ఉందాం. అదే రీతిగా పోరాడదాం. ఇటు రీతిగా ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవమును జరుపుకుంటున్న ప్రియ భారతదేశ ప్రజలారా, మన భారతదేశము పొందుకున్న ఈ స్వాతంత్ర్యమును స్థిరపరిచే వారముగా మనం ముందుకు జీవించాలి. జీవించుటకు మనమందరము శ్రమించాలి, గ్రహింపు కలిగి ఉండాలి, పోరాడాలి. తద్వారా మనం అభివృద్ధిలోనికి మన దేశాన్ని తీసుకుని వెళ్ళాలి. ఈనాడు అనేకమైన విపత్తుల్లో మన దేశం వెళ్తున్న క్షణాల్లో మనమందరము మన భారతదేశాన్ని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తేనే స్థిరత్వముగా ఉంటుంది. లేదంటే మళ్ళా ఎవరొకరు దాన్ని వారి యొక్క కష్టముల్లోనికి తీసుకునే వారిగా ఉంటారు. మన యొక్క ఆత్మీయ జీవితం చేజారిపోతుందంటే దాన్ని కట్టేవాడు కావాలి. కట్టేవాడు లేకపోతే మళ్ళా అది చేజారిపోయేదిగా ఉంటుంది. అదే రీతిగా నీవు పొందుకున్న స్వాతంత్రయం అది స్థిరమైనదిగా ఉండాలి అంటే దాన్ని కట్టేవారు కావాలి. దాన్ని కట్టుకొనుటకు నీవు క్రీస్తు చెంతకు రావాలి. ఈనాడు నీకు స్థిరమైన స్వాతంత్రయమును దేవుడు అనుగ్రహించి నీవు జీవిస్తున్న ఈ స్వాతంత్రయమును నీవు స్థిరముగా మార్చుకొని నీకు వచ్చిన ప్రతి విధమైన అపాయములను జయించి నీకు వచ్చిన ప్రతి విధమైన సాతాను శోధనలతో పోరాడి నీవు స్వేచ్ఛగా స్వతంత్రునిగా జీవించుటకు దేవుడు మనకు మన దేశానికి తన యొక్క కృపను చూపించునుగాక. ఆమె. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. ఈనాడు మన భారతదేశము పొందుకున్న ఈ స్వాతంత్ర్యం స్థిరముగా ఉండడానికి అనేకమైన కార్యాలు ప్రభుత్వం వారు చేస్తున్నారు. మరి నీకు దేవుడిచ్చిన స్వాతంత్ర్యం నీవు కాపాడుకొనడానికి ఏం చేస్తున్నా? నీకు స్వాతంత్ర్యం ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీకు స్వాతంత్రము ఇవ్వబడిన ఈ స్వాతంత్ర్యమును నీవు కాపాడుకుంటున్నావా లేదా కాళ్ళదన్నుతున్నావా? ఈ స్వాతంత్ర్యమును నీవు స్థిరముగా మార్చాలి అంటే, ఈ స్వాతంత్ర్యములో నీవు నిత్యము జీవించాలి అంటే నీవు ఖచ్చితంగా పోరాడాలి. వచ్చిన సమస్యలతో పోరాడాలి, సాతాను శత్రులతో పోరాడాలి. పోరాడినప్పుడు దేవుడు నిన్ను స్థిరమైన స్వాతంత్రునిగా మారుస్తాడు. మనకు క్రీస్తునందు పొందుకున్న ఈ స్వాతంత్ర్యం, క్రీస్తునందు మనం అనుభవించిన ఆత్మీయ స్వాతంత్ర్యం, క్రీస్తునందు మనం అనుభవిస్తున్న సాతాను నుంచి, పాపము నుంచి ఈ స్వాతంత్ర్య జీవితం స్థిరత్వమును దాల్చి నిత్యమైన స్వాతంత్రముగా మార్చబడినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, సాతానుతో పోరాడిన స్వాతంత్ర్యమును కాపాడుకునే శక్తిని అనుగ్రహించండి. ప్రభువా, నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ నీవిచ్చిన స్వాతంత్ర్యంలో జీవించే అనుభవాలు నాకు అనుగ్రహించండి. ఈ స్వాతంత్ర్యంలో నేను అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి అని దేవునికి మనం ప్రార్థిద్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, మీరు మాతో మాట్లాడిన వాక్యముకై ఉందనా? అవును ప్రభువా, మీరు మాకు ఇచ్చిన స్వాతంత్ర్యమును బట్టి మేమెంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. భారతదేశమునకు మీరు ఇచ్చిన స్వాతంత్ర్యమును బట్టి మేమెంతగానో ఆనందిస్తూ ఉన్నాం. మా భారతదేశమును అనేకమైన వ్యక్తుల యొక్క బానిసత్వ వాస్తవంలో నుంచి మీరు తప్పించి
నేడు 75 సంవత్సరాలు మేము స్వాతంత్రులము అని చెప్పుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అదే రీతిగా మా వ్యక్తిగత జీవితంలో పాపం అనే బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించి, సాతాను యొక్క గుప్పిట్లో నుంచి మమ్మల్ని తప్పించి, మమ్మల్ని స్వేచ్ఛతో స్వతంత్రులుగా మార్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు. ఈ స్వాతంత్రమును మేము పొందుకొని దీని యందు స్థిరులుగా జీవించటకు సహాయించండి. ఇంకా నువ్వు ఎందరైతే ఇంకా పాపం అనే బానిసత్వంలో, ఇంకా సాతాను యొక్క బంధకములో ఉన్నారో వారు నీ యొక్క స్వాతంత్ర్యమును అనుభవించుటకు సహాయించండి. ఇది నీవిచ్చిన స్వాతంత్ర్యమని, ఇది నీ ద్వారానే మేము పొందుకునే స్వాతంత్ర్యమని, కేవలం నీవు మాత్రమే ఆత్మీయముగా మమ్మల్ని నీతి రాజ్యంలోకి చేర్చగలవు అని మేము గ్రహించుటకు సహాయం చేయండి. మా దేశాన్ని ఆశీర్వదించండి, మా దేశ ప్రజలను దీవించండి, దేశాధికారులను దీవించండి. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మా దేశం కొరకు ప్రార్థిస్తుండగా మీ కృప, మీ దయ మా దేశం మీద కుమ్మరించండి. ఎక్కడైతే దుర్మార్గత, ఎక్కడైతే అవినీతి, ఎక్కడైతే దుష్టత్వము జరుగుచూ ఉన్నదో ఆ ప్రతి స్థలములలో, ఆ ప్రతి స్థితిగతులలో మీ కృప వెల్లడిపరిచి మీ యొక్క కృప తోడన మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నా. ఈనాడు వాక్యం ఉన్న మమ్మల్ని అందరూ, మేమందరము మా స్వాతంత్ర్యమును కాపాడుకుంటకు పోరాడుటకు సహాయించండి. సాతాను ఎట్టి రీతిగా అయినను మమ్ములను మేము అనుభవించిన ఈ స్వాతంత్ర్యమును కాళ్ళదన్నుటకు, నాశనము చేయుటకు శ్రమించుచున్న ఈ స్వాతంత్ర్యమును కాపాడుకొని ఆ స్వాతంత్ర్యములో అభివృద్ధికరమైన జీవితమును మేము జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అటు కృపను మీరు మాకు అనుగ్రహించిన విధమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ నేడు వాక్యమున మనకందరికీ దేవుడు అనుగ్రహించి కృపతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్, అవర్ అడ్రస్ Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.